ఈరోజు 14వ వార్డులో సమస్యల అభివృద్ధికి మరియు మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ మరియు వైస్ చైర్మన్ వెంకటి కనకరాజు, సిద్దిపేట టౌన్ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి వచ్చి 14 వార్డు సమస్యలు మా యొక్క సమస్యలుగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కంటెం రాజుని 14వ వార్డు ఇన్ఛార్జిగా నియమించారు. వార్డులో ప్రధాన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని కంటెం రాజు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాకు సహకరించిన వార్డు పెద్దలు మరియు యూత్ మెంబర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన వాళ్ళు కొంతమంది చేయకపోవచ్చు, కానీ ఆ నిర్లక్ష్యాన్ని వీడదాం. ఎందుకంటే మన పార్టీ పోవడమే తప్పు చేసిండు. ఎందుకంటే పార్టీ నమ్మకాన్ని ద్రోహం చేసి కన్నతల్లికి ద్రోహం చేసినట్టు, పార్టీకి ఏమైనా ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టు. పార్టీని నువ్వు అనుభవించి బదలిచ్చి గెలిపించి చేసినందుకు పెద్ద చింత లేదు మనకు. మీరు అందరు ఉన్నారు, తప్పకుండా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఒక వార్డు ఒక కమిటీ చేసుకొని మంచిగా అందరు కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. ఇప్పుడు వేస్తే కుక్కల కొరకు చెప్పిళ్ళు, పందుల కొరకు చెప్పిళ్ళు, రైతుల కొరకు చెప్పిళ్ళు, చెత్త కోసం చెప్పిళ్ళు, చాలా విషయాలు చెప్పిళ్ళు. ఆ విషయం వాటర్ విషయం, ఆ వాటర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కాంచేలి మన కాలేజ్ కూడా త్వరలో ఇప్పుడు 80 కోట్ల రూపాయలు సిద్దిపేట అమృత్ స్కీమ్ కింద వస్తా ఉంది. దాంట్లో భాగంగా దాన్ని కూడా పూర్తి చేసి దీన్ని అన్నిటికీ కూడా 24 గంటలు నీళ్ళు చెప్పేసి ఒక 6 నెలలు పడుతుంది. అది అంతే సమయం. తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వమే ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిన ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి అనుగుణంగా సిద్దిపేట కూడా 24 గంటలు ప్రశాంతంగా 10 ఏళ్ల కింద ఎట్లుండే నీళ్లు ఇప్పుడు ఎట్లున్నాయని మీ అందరికీ తెలుసు. 10 ఏళ్ల కింద రోజు కింద పడుతుంది. కానీ ఇవాళ ఏమైంది? ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చాం, అన్నీ చేసినాం. చేయక కాదు, కొంతమంది ద్రోహులు ఉంటారు, దాన్ని పట్టించుకోవద్దు. తప్పకుండా మనం దాన్ని నెమరేసుకొని ముందు తీసుకువెళ్ళి వార్డు మరింత అభివృద్ధి చేయడానికి కార్యకర్తలుగా మీరు మాకు ఎప్పటికీ అండగా ఉండండి, పార్టీకి అండగా ఉండండి. మీకు మేముంటాం పార్టీకి. దయచేసి ఈ వార్డు సమస్యలన్నీ కూడా మా భూపతి రెడ్డి పటేల్ లైట్ ఏమన్నాడు, అది మరి పోల్ ఉందా లేదా ఏందో పొద్దుగా మా ఏం చేస్తా ఎలక్షన్ చేయండి. తప్పకుండా దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఇంకా రోడ్ల విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోడ్లు చేయడానికి కూడా డబ్బులు మన దగ్గర 8.5 కోట్లు ఉన్నాయి. అప్పుడు ఏదో సీతారామనగర్లో మనం ఫౌండేషన్స్ కొనేసాము. ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాం. ఎందుకంటే మనం చెప్పిన మాట మీద కింద పనిచేసే మేము కూడా ఇంత మటుకు 20 ఏళ్ళ సంది కూడా సిద్దిపేటను అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. సరే, దురదృష్టం ప్రభుత్వం ఉన్నా లేకున్నా హరీష్ రావు ఏది చెప్తే ఆ పని మనకి మొత్తం రాష్ట్రంలోనే అవుతుంది. తప్పక వెనుక ముందు ఒక 6 నెలలు వెనుక ముందు సందర్భం వస్తుంది, సమయం వస్తుంది, నిధులు వస్తాయి. అన్నీ కూడా మళ్ళీ పనులు చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను ఇంత అందరు కూడా ఒకతాటి మీద ఉండి 14వ వార్డును మళ్ళీ మన ఏదైతే పునర్వైభవం చేస్తాం. ఈ వార్డులో టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అదే స్థాయిలో పనిచేసి మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండాలి. ఇటు ఏదైతే ప్రభుత్వంలో ఏదైనా అవకతవకలు ఉంటే పార్టీ పిలిపించినప్పుడు తప్పకుండా మనం కొట్లాడేటట్టుండి ఆ ధర్నాలు కావచ్చు, ఇంకే విషయాలు కావచ్చు, అందరం పాల్పంచుకొని ధీటైనటువంటి ప్రతిపక్షంగా ఉండాలి. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు అధికారం పనిచేస్తాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలని భయపడద్దు. ఆ ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే మనకు కష్టం అనేది. ఈరోజు ఈ సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ 3.5 సంవత్సరాలలో ఇదివరకున్న కౌన్సిలర్ ఏ అభివృద్ధి కోసం పట్టించుకోకపోవడం కారణం, పార్టీ మారడం కారణం ఏంటంటే ఎక్కడ చూసినా గొంగడు అక్కడే వేసినట్టు ఉన్నది. అభివృద్ధి మాత్రం చాలా శూన్యం. దానికోసమే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారిని, టౌన్ ప్రెసిడెంట్ గారిని, మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని ముగ్గురు పిలిచి అభివృద్ధి కోసము సమస్యలు విన్నవించడమైంది. వారు స్పందించి త్వరలోనే ఈ కొత్త బడ్జెట్లో ఖచ్చితంగా మీ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెడతాం, దానికి మీకు కావాల్సినన్ని కొన్ని రోడ్లు కావచ్చు, ఒకటి కమిటీలు కావచ్చు, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమస్యలు పందుల సమస్య, కుక్కల సమస్య, నీళ్ళ సమస్య, ఇవి ఈ 3 మాత్రం మేజర్ బాగున్నాయి. కాబట్టి ఇవి త్వరలో ఖచ్చితంగా అధిగమించాలి, అవి ఖచ్చితంగా క్లోజ్ చేయాలని చెప్పడం ప్రతి ఒక్క కార్యకర్త వార్డు ప్రజలు చెప్పారు. కాబట్టి అది ఖచ్చితంగా మేము అమలు చేసి స్టెప్ ముందుకేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో కొని వీళ్ళు ఈ సమావేశానికి కాలి ఒక పిలుపు ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సమావేశం దిగ్విజయం
చేయడం కారణం నా వార్డు సభ్యులకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. జై జై తెలంగాణ.